నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలితా సహస్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 283 84 తెలుసుకుందాము. 283 సహస్రాక్షి పద విభజన. ప్రతిపదార్థము సహస్ర ఆక్షి. సహస్రాక్షి 1000 కన్నులు కలది, అనంతమైన సంఖ్య గల కన్నులు కలది. ఇంతకు ముందు చెప్పిన నామంలోని అర్థాలన్నీ ఇక్కడ వర్తిస్తాయి. దేవి విరాట స్వరూపిణి అవటం వల్ల ప్రపంచంలోని కన్నులన్నీ ఆమెవే. ఆమె సమస్త ప్రాణుల కన్నులతో ఈ విశ్వాన్ని దర్శిస్తున్నది. ఆమె సకల జీవరాశికి కన్నులు. అందుచేతనే ఆమె సహస్రాక్షి అనబడుతుంది. ఇంద్రుని కూడా సహస్రాక్షుడని అంటారు. ఇంద్రుడు అంటే దేవత శక్తులకు అధిపతి. అమ్మవారు కూడా సర్వదేవతల చేత ఆరాధించబడుతుంది. కాబట్టి ఈ నామం ద్వారా ఇంద్రునికి అమ్మవారికి గల సామ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ నామాన్ని స్మరించేటప్పుడు విశ్వంలోని జీవుల కన్నులన్నీ అమ్మవారి కన్నులుగా ధ్యానించి దర్శిస్తే ఈ నామానికి అర్థాన్ని అనుభూతిని పొందడం జరుగుతుంది. ఓం సహస్రాక్షాయ నమః. చతురక్షరి శ్రీమాత్రే నమః. 284 సహస్రపాత్. ప్రతిపదార్థం 1000 అనంతమైన సంఖ్య గల పాదాలు కలది. ఇంతకు ముందు 2 నామాలలో చెప్పిన విషయాలే ఇక్కడ కూడా వర్తిస్తాయి. సహస్ర శీర్షవదన సహస్రాక్షి నామాల లాగానే ఈ నామాన్ని కూడా విశ్వపరంగా అర్థం చెప్పుకుంటే విశ్వంలోని జీవుల పాదాలన్నీ అమ్మవారి పాదాలుగా ధ్యానిస్తే ఈ నామం యొక్క అర్థం దర్శనమవుతుంది. దేవి భాగవతంలో ఆ పరమేశ్వరి 1000 శిరస్సులు, 1000 కన్నులు, 1000 చేతులు, 1000 కాళ్ళు కలిగి ప్రకాశించుచున్నది అని చెప్పబడింది. సహస్రనయన రామ సహస్రకర సంయుత సహస్ర శీర్ష చరణ భాతి దూర దశంశయం. అందుకే ఆమె విరాట్ రూపిణి. మహాభావో మహారూపదం. అనేక ఉదరములు పాదములు కలిగిన విశ్వరూపం శ్రీమాత. అనేక పాదాలతో ఈ విశ్వమంతా నిండి ఉన్నది. సహస్రీష పురుష సహస్రాక్ష సహస్రపాత్ శృతి. అనంతమైన సంఖ్య గల తలలో ముఖములు, కన్నులు, పాదములు గల విరాట్ పురుషుడు విశ్వరూపుడు. సహస్రీష వదన సహస్రాక్షి సహస్రపాత్ అనే ఈ 3 నామాలు విష్ణు సహస్రనామాలో సహస్రమూర్త విశ్వాత్మ సహస్రాక్ష సహస్రపాత్ 24వ శ్లోకం. శివ సహస్రనామాలో 7, 102, 103 శ్లోకాలు. లలిత సహస్రనామాలు 66వ శ్లోకము. సహస్రీష వదన సహస్రాక్షి సహస్రపాత్ కూడా వస్తాయి. ఈ ముగ్గురికి విష్ణువు, శివుడు, లలితాదేవి ఉన్న ఈ 3 నామాలను బట్టి విశ్వానికి ఆదినాథుడై పరబ్రహ్మగా చెప్పబడే ఒకే ఒక దేవుని యొక్క 3 రూపాలే ఈ ముగ్గురు అని తెలుస్తుంది. ఓం సహస్రపదే నమః. పద్మాక్షరి శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను. ఏమైనా కామెంట్స్ ఉంటే కూడా పెట్టగలరండి. థ్యాంక్ యూ.